మాటలు వాళ్ళ నాయకులకు ఆయన ప్రసంగించినటువంటి సుద్దులు వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఆయన ఇప్పటి వరకు రాజకీయులతోనే రాజకీయం చేశా, హంతకులతో నేను రాజకీయాలు చేయలేదు అని మొదలుపెట్టి మా నాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిన దుర్భాషలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు మమ్మల్నేదో ఓసిడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులని, సిసిడి వ్యాధిగ్రస్తులని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినారు. చంద్రబాబు గారికి మెగలోమేనియా అనేటువంటి వ్యాధి ఉంది అని చాలా సంవత్సరాలుగా అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు మాట్లాడటం జరిగింది. ఉన్నది లేనట్టుగా భ్రమించి తనను తాను చాలా ఉన్నతుడుగా చిత్రీకరించుకొని ఆయన చెప్పేటువంటి సుద్దులు అన్నీ ఇన్నిగా. వేదాలు రాసింది వ్యాసుడు కాదు, నేనే అని చెప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పలేదు, నేనైతే మరింత బాగా చెప్పేవాడిని అని చెప్పుకోగలిగేటువంటి ఉన్నతుడు చంద్రబాబు గారు. రామాయణం వాల్మీకి రాయలా, భాగవతం పోతన రాయలా, ఫోను అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టలా, పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ కాదు నేనే ఆవిష్కరించినాను అని చెప్పి నమ్మించగలడు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యంగా చంద్రబాబును మోసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ లాంటి ప్రచార మాధ్యమాలు చంద్రబాబు గారు గనుక ఒకవేళ వ్యాసుడి సమయంలో ఉండి ఉంటే అంతకంటే వేదభాష్యం చంద్రబాబే సరిగ్గా రాయగలరు అని చెప్పగలరు. అర్జునుడికి హితబోధ భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సరిగ్గా చెప్పలా, చంద్రబాబు గారే ఆ సమయంలో ఉండి ఉంటే అంతకంటే అత్యద్భుతంగా ఆ పాఠం చెప్పుండేవాడు. పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ సమయంలో చంద్రబాబు ఉండి ఉంటే ఇంతకంటే గొప్పగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నటువంటి థియరీని అద్భుతంగా ఆవిష్కరించి ఉండేవాడు అని చెప్పుండేవారు. అంతగా చంద్రబాబును మోసేటువంటి ఈ బోయిలంతా చంద్రబాబు చెప్పిన దానికంటే కూడా ఇంకా 4 జత చేసి ఇంకా అత్యద్భుతం చంద్రబాబు యొక్క ప్రావీణ్యం, చంద్రబాబు యొక్క నాయకత్వ సామర్థ్యం అని వేనోళ్ళ మొత్తం ప్రజానికానికంతా కూడా ఆ విషయాన్ని తలా ఇంత పంచగలరు. హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వట. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయ ఆగమనం చేసినప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలలో మీరు పాల్గొన్నప్పుడే హింసా రాజకీయాలకు, కుల రాజకీయాలకు తెరతీసినటువంటి వ్యక్తి. కాకపోతే మీ మీద మీ వాస్తవాలను ప్రకటించేటువంటి వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా అవి ప్రజల్లోకి విస్తారంగా తీసుకువెళ్ళటానికి కావలసినంత కోట గోడలు కట్టేటువంటి ఇప్పుడు నేను చెప్పిన పత్రికలు, ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ సొంతం కనుక రంగా గారి హత్య వెనుక మీరున్నారు అని ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య చెప్పినా కూడా జనంలోకి వెళ్ళలా. నా మిత్రుడైన పింగళి దశరథరామ్ ఎన్కౌంటర్ ఎడిటర్ని హత్య చేయించింది మీరే అని ప్రబలంగా ఆ రోజున అందరూ చెప్పినా దాన్ని గొప్పగా జనంలోకి తీసుకెళ్ళలేకపోయినారు.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.